ఆఖరి రోజులు మనకు చాలా కేసులు కావాలి. దొరికిన వాళ్ళందరినీ వ్యాన్ లో తోసేయండి. సార్ రిక్షా ఆపు. నడవరా. ఎక్కడికి బాబు? ఎక్కడికా? ఎదురు ప్రశ్నిస్తారా? నడవరా పోలీస్ స్టేషన్ కి. ఇన్స్పెక్టర్ గారు, అతను చేసిన నేరం ఏమిటి? నేరమా? లైట్ లేకుండా రాత్రిలో రిక్షా తొక్కడమే. రిక్షాకున్న ఈ లైట్ మీకు కనబడటం లేదా? ఇప్పుడు ఎక్కడుందిరా లైట్? ఏమిటి అన్యాయం? అన్యాయమా? ఇంత రాత్రిపూట ఎక్కడి నుంచి వస్తున్నావు? సినిమా నుంచి. ఎవరా పిల్ల? నా భార్య. అయితే మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే పెళ్ళాంతో అర్ధరాత్రి పూట బిజినెస్ చేస్తున్నావు బొక్కలో తోసి 4 ఏళ్ళు కటకటాల కాపు. ఏమిటా కూర్చావు? పోలీసోడి మీదే చెయ్యేస్తావురా? ఇప్పుడు చూపిస్తారా పోలీసోడు పవర్ ఏంటో? ఆగవే. గుంట చాలా బాగుంది, దీన్ని కూడా తీసుకెళ్ళి వ్యాన్ ఎక్కించండి. ఏరా మగాడా, ఇప్పుడేం చేస్తావురా? సార్ సార్, ఆ అమ్మాయి మీద కంపెనీ సరికని కేసు ఎలా పెడతాం సార్? మన కాకి చూపడితే చాలు, సతీ సావిత్రి అయినా సరే కంపెనీ సరికి అయిపోద్ది. సార్, రేపు పొద్దున ఏ పత్రికల వాళ్ళైనా ఎందుకు అరెస్ట్ చేశారు అని ప్రశ్నిస్తే వ్యభిచారం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాము అంటాం. ఈ అమ్మాయి వ్యభిచారం ఎప్పుడు చేసింది సార్? ఇప్పుడేదే. ఇప్పుడేనా? ఎవరితో సార్? మనతోనే. మనతోట? ఎవరైనా వస్తే నేను డ్యూటీలో ఉన్నానని చెప్పు. మారాంచేకే బుల్బుల్. ఇలా పోలీసు వాళ్ళతో పెట్టుకుంటే ఎవరి బతుకైనా కుక్కలు చింపిన ఇస్తరా కవ్వాల్సిందేనయా. ఏంట్రా అది చప్పట్లు కొట్టుకుంటూ వస్తుంది? బొమ్మ సార్, బొమ్మ. బొమ్మ నాకు తెలిసిపోయి. బొమ్మ కాదురా, మీ అమ్మ. తప్పు పరమహంస. తల్లి మీద కాలేసి తొక్కితే కళ్ళు పేలిపోతాయి. నువ్వెవడి బే నా స్టేషన్కి వచ్చి నన్నే బెదిరిస్తున్నావు? గూండాని, కిరాయి గూండాని. ఇది నీకు ఆఫీస్ అయితే నాకు పుట్టిల్లు. ఎందుకంటే ఇది కృష్ణ జన్మస్థానం గనుక. నీ చరిత్ర నాకెందుకు బే? ఎందుకు వచ్చావో చెప్పు. దుష్ట సంహారానికి. నేనెవరినో తెలుసా? పవర్ ఉన్న ప్రభుత్వ గూండావి. ప్రజలను కాపాడటం కోసం, ప్రజల కోసం, ప్రజల డబ్బుతో ఏర్పడ్డ రక్షణ శాఖ ఎంత నిజాయితీగా ప్రజల్ని కాపాడి రాపాడి వేపుకు తింటుందో ఏ దినపత్రిక చూసినా తెలుస్తుంది. ఎన్కౌంటర్ల పేరుతో అమాయకుల హత్యలు, ఇంట్రాగేషన్ పేరుతో చిత్రహింసలు, అనుమానం పేరుతో స్టేషన్లో మానభంగాలు, కట్టుకున్న కాకి బట్టలకి, పెట్టుకున్న టోపీకి, పట్టుకున్న లాఠీకి మచ్చ తెచ్చే నీ లక్షల కిరాతక కృత్యాలకు అంతులేదు. కిరాయి గుండావి, నువ్వేందువే నాకు నీతులు చెప్తావు? కిరాయి తీసుకుని నా వృత్తికి నేను న్యాయం చేస్తున్నాను. ప్రభుత్వం దగ్గర ప్రతి నెలా కిరాయి తీసుకుని నీ వృత్తికి ద్రోహం చేస్తున్నా లోపలగాడివి నువ్వు. ఏంది బే నా స్టేషన్కి వచ్చి నా మీదే రెచ్చిపోతున్నావు? తోలు తీస్తా. ఆడది అర్ధరాత్రి రోడ్డు మీద ఒంటరిగా తిరగలిగినప్పుడే ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టు లెక్క అన్నాడు మహాత్ముడు. కానీ ఒంటరిగా కాకుండా భర్తతో జంటగా వెళుతుండగా అరెస్ట్ చేసి మానభంగం చేయడానికి సిద్ధపడ్డావు నువ్వు. నీలాంటి కాకి కీచకులు ఈ దేశంలో ఉన్నంత కాలం ఆయన కల కల్లగానే మిగిలిపోతుంది. పొరపాటున భరతమాత ఒంటరిగా నడిచి వెళుతున్నా బంధించి మానభంగం చేసి చంపేసి ఆమె శవం ముందు జాతీయ గీతం పాడగల మనిషివి నువ్వు మిస్టర్ పరమహంస. నా పేరు పరమహంస కాదు బే, పరమహింస. హింస. ఇప్పుడు నీ కాళ్ళు చేతులు విరగ్గొట్టి నీ మీద మర్డర్ కేసు బనాయించి ఈ పోలీస్ పవర్ ఏమిటో చూపిస్తాను బే.
నీ చేతిలోని లాఠీకి అమాయకుల్ని అభాగ్యుల్ని కొట్టే శక్తి ఉందేమో కానీ నన్ను కొట్టే శక్తి లేదురా. అరే ఏమిటమ్మా ఇది? నా మానాన్ని ప్రాణాన్ని కాపాడారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు. కిరాయి తీసి రుణం తీసుకోండి. ఇదిగో అన్నయ్య కిరాయి. నేను కిరాయి గుండానే. కిరాయి పరాయి వాళ్ళ దగ్గర తీసుకుంటాను గాని అన్నయ్య అని పిలిచిన ఆత్మీయుల దగ్గర కాదు. పర్వాలేదు తీసుకోండి. ఇప్పుడు నేను మీ దగ్గర ఈ డబ్బు తీసుకుంటే ఇది కిరాయి కాదు, లంచం అవుతుంది. అప్పుడు స్టేషన్ లో ఉన్న దున్నపోతుకి నాకు తేడా ఉంది. వెలుగునిచ్చినందుకు సూర్యుడు, జన్మనిచ్చినందుకు తల్లి, మంచి పని చేసినందుకు మనిషి లంచం అడిగితే మానవత్వానికి విలువే ఉంటుంది. వస్తాను. ఏరా ఈ నోటు మల్లెపూల వాసన వస్తున్నాయి. కొంపదీసి ఇవి చిట్టెమ్మ కంపెనీవే? అవురడికేడి గారు, బేబమ్మ కంపెనీ నుంచి 500, రంగాగాడి షాపు నుంచి 700, పెద్ద బజార్ కొట్లో 1000 రూపాయలు. గురువు గారు మధ్యలో 2 టౌన్ హెడ్ గారు దబాయించి 100 రూపాయలు లాక్కున్నాడు. ఈ కలియుగ దుర్యోధన చక్రవర్తి దగ్గర లంచం పట్టి ఆ చెంచాలేవడు. నే తలుచుకుంటే ఆడికి నడు రోడ్డు మీద అంటే పుర్రె పేలిపోద్దని చెప్పండి. ఇవాళ గలాసు మంది డబ్బులు తర్వాత ఇస్తాను. అప్పు లేదు, డబ్బు లేని మందు లేదు. ఎంత మాట అన్నావురా? మన దర్బారులో మామగారికి మందు లేకపోవడం. మామ ఫుల్ బాటిల్ తాగు. బాబు నువ్వు నిజంగా మందు లేని వాళ్ళకి మందు వచ్చే దేవుడి బాబు. దేవుడు గివుడు అనకు ఈ కేడీని. కావాలంటే ముద్దుగా అల్లుడు అని పిలు. మావా గంప కింద కోడి పిల్లలాంటి నీ ముద్దుల కూతురు గౌరి ఎలా ఉంది? ఏడేగా తన్నుకోపోలేదు కదా? బాగానే ఉంది బాబు. అలాగే జాగ్రత్తగా ఉంచు. ఈ మానధనుడు అభిమానధనుడు ఆ అభిమానవతికి ఏదో ఒక మంచి రోజున సన్మానం చేసుకుంటాడు. రండి బాబు రండి. చెరుకు పానకం, నిమ్మరసం కలిపిన చెరుకు పానకం. వేడి చేసిన వాళ్ళకి కూలింగ్, జలుబు చేసిన వాళ్ళకి హీటింగ్. గ్లాసు రూపాయి మాత్రమే, గ్లాసు రూపాయి మాత్రమే. రండి బాబు రండి, రండి బాబు రండి. గౌరీ పిలిచావా? నువ్వా? ఎరమిడతా పొద్దునే ఊరి మీద పడ్డావు. మీ గురుడేడి ఇంకా లేవలేదా? మా గురుడా ఇంకా లేకపోవడం ఏంటి? ఎవరు బ్యాటరీ అది సరే గాని ఆ రూ కింద అప్పు అరగ్లాస్ కొట్టించు. బతుకంతా అరువే ఎదవ సచ్చినోడా. అదేంటే పరువుల్లో ప్రతి ఓడితే ఉంటుంది. అరువుడు ఇట్లా వచ్చి పువ్వు తాగేమంటావా? అడ్డమైన వాడల్లా తిప్పుకు తాగేదానికి ఇదే మున్సిపాలిటీ పంపు కాదు, గౌరీ చెరుకు రసం. ఎల్లెలా నీ చేస్తే ఇచ్చేనే వెళ్తానే. ఇస్తాను, బాగా ఇస్తాను. తీసుకో. ఏమిట్రా మెడతా పొద్దున్నే ఆడపిల్ల చేత్తో దెబ్బలు తింటున్నావు? వచ్చావా మావా? నీకోసం స్పెషల్ గా పొద్దున్నే రసం పిండి మరీ ఉంచాను, తీసుకో. ఎట్లా బాబు చూస్తే చాలు ఈ ఆడపిల్ల. నోరు మీద మెడతా తిప్పానంటే తిప్పైపోగల. నమస్కారం సార్. రండి రండి. పెద్దవారు పెద్ద కారులో ఇలా వచ్చారంటే చాలా పెద్ద కేసే ఉంటుంది. చెప్పండి సార్ కేసేమిటో. ముందు నువ్వు నోరు మొయ్యాలి. అర్జెంట్ గా కిరాయి గుండా ఎక్కడున్నాడో చెప్పాలి.
గురువా పేరు కోదండ రామయ్య, లక్షాధికారిని. చెప్పనక్కర్లేదు, వేషం చూస్తేనే తెలుస్తోంది. ఏమిటొచ్చిన పని? ఎత్తుకు రావాలి ఎవరిని? అమ్మాయిని. కిడ్నాపింగా? ఏం చేయలేవా? నీకు చేత కాదా? గద్దల్ని గండబేరుండాలని కొట్టగలను కాని నెవళ్ళని పౌరాలని కొట్టడం నా వల్ల కాదు. నేను పావురాయిని కొట్టుకు రమ్మంటలేదు, పట్టుకు రమ్మంటున్నాను.